అందరికీ నమస్కారం. ఈరోజు రెండేళ్ల మన ప్రభుత్వం నమ్మకం గురించి బుచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురంలో 20వ వార్డులో ప్రజలకి ప్రభుత్వం ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రామచంద్రాపురం గ్రామ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల ముందు రాకముందు మనం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్ళల్లో చేస్తాము అని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగి మేము ఆ ఓట్ల ద్వారా గెలవడం జరిగింది. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని మీ ఇంటింటికి వచ్చి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈరోజు తిరిగి అవి జరిగాయా లేదా అని మిమ్మల్ని అడగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కూటమి నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజల బాగోగులు కనుక్కొని మనము చెప్పిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా అని కనుక్కొని ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు తీసుకొని వస్తే అవి తప్పకుండా ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, దాని లోపల మనం కంప్లీట్ చేస్తాము అని చెప్పే విధంగా మనల్ని పంపించారు. నేను కూడా అదే మాదిరి ఈరోజు 30 ఇళ్ళు రామచంద్రాపురంలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకొని గర్వంగా మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే తిరిగిన నాయకులు ప్రతి ఒక్కరూ అర్జీల రూపంలో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనే దానికి 4000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో, రైతులు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకార సేవలో, ఆటో సేవలో, స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు కాలాన్ని గడిపేసిన నేతలు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు పెట్టలేదు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలందరినీ నేను అడుగుతున్నాను. మీకు అసలు అర్హత ఉందా డిఎస్సి గురించి మాట్లాడడానికని కూడా నేను గత ప్రభుత్వం నేతల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత తెలిసినప్పుడు, ఇంతమంది టీచర్లు వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మెగా డిఎస్సి పెట్టలేదు 5 సంవత్సరాల్లో? ప్రాబ్లం ఏంది? ఫస్ట్ దానికి సమాధానం చెప్పి జరిగిన డిఎస్సి గురించి తర్వాత మాట్లాడుతున్నారు. మీరు ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిపక్ష నేతలకు అందరికీ నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే నిన్ననే చూశారు, మన నెల్లూరు జిల్లాలో పెద్ద ర్యాలీ ఒకటి చేశారు. అసలు డిఎస్సి గురించి అని చెప్పి నోర్లు చించేసుకొని మాట్లాడారు. అసలు ఏం చేస్తున్నారే మీరందరూ? మినిస్టర్లుగా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది అందరు ఉన్నారు. ఆ రోజు ఎందుకు మీరు మెగా డిఎస్సి పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు డిఎస్సి గురించి ఇంత తెలివితేటలతో, నాలెడ్జ్తో మాట్లాడుతున్న ప్రతి ఒక్క నాయకుడిని మనం 16,000 మందికి డిఎస్సి ఇచ్చి అంతమంది లబ్ధి పొందుతున్న ఈ మెగా డిఎస్సి ఎంతో కష్టపడి టీచర్లు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ అభిమానాల మీద, వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టడానికి ఈ మెగా డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రామచంద్రాపురంలోనే ఒక ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఒక్క రోడ్ వేసిన పాపం పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ ఈ రామచంద్రాపురంలో సుమారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 10 లక్షలు నుడా నిధులతో సీసీ డ్రైన్లు,
8,50,000తో 15th ఫైనాన్స్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులతో సీసీ డ్రైన్లు 33,97,000తో 4 సీసీ రోడ్లు మొత్తం 62,47,000తో ఆల్రెడీ రామచంద్రాపురంలో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా తప్పకుండా ఇప్పుడు ఇచ్చారు స్థానిక ప్రజలు, అవి కూడా చేస్తామని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యుత్ శాఖలో 1,38,50,000 ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. 98 లక్షలతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 98 ఇళ్లకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్, ఆర్డిఎస్ఎస్ ద్వారా 20 లక్షలతో 4 100 kV ట్రాన్స్ఫార్మర్లు, 8 లక్షలతో 4 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 4 లక్షలతో 5 కిలోమీటర్లు కొత్త ఎల్టీ విద్యుత్ లైన్లు, 1 లక్షతో 1 కిలోమీటర్ 11 kV లైన్లు రిమూవ్ చేయడం జరిగింది. 7,50,000తో 150 విద్యుత్ స్తంభాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద తాగునీటి కోసం 15,04,000 ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 3 పేద కుటుంబాలకి మన ముఖ్యమంత్రి సీఎం చెక్కుల ద్వారా 2,51,000 ఇవ్వడం జరిగింది. ఈ 2 ఏళ్లలో జరిగిన మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 2,18,52,000 అయితే, అదే కాకుండా బాంబే బుచ్చి మెయిన్ రోడ్ 14 కోట్లతో 10 రోజుల్లో టెండర్ పిలుస్తున్నారు. నిన్న ఎంపీ గారు వెళ్ళి ఎన్హెచ్ఓలతో మాట్లాడి చైర్మన్ గారితో ఢిల్లీలో మాట్లాడి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ శాంక్షన్ ఉంది అనుకున్నాం, ఇంకా టెండర్కి లేట్ అవుతుంది. నిన్ననే ఎంపీ గారు వెళ్ళి దాన్ని శాంక్షన్ చేయించుకొచ్చారు. 10 రోజుల్లో టెండర్ పిలవబోతున్నాం. ఈ రకంగా చూస్తే ఒక్క వార్డులో ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం మన ప్రభుత్వం వచ్చి 20 వార్డులు ఉన్నాయి బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో, ఇది 20వ వార్డు. ఈ వార్డులోనే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇవే కాకుండా ఈ గ్రామాన్ని మన ఎంపీ గారు దత్తత తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే మేము ఒకటొకటి ఇప్పుడే స్కూల్ బిల్డింగ్స్ దాన్ని సగం గట్టి ఆపేస్తున్నారు, అవి చేయబోతున్నాం. దాని ఎదురుగా ఉన్న గ్రౌండ్ వాళ్ళకి లేకుండా ఉంది. పిల్లలకి సుమారు 120 మంది పిల్లలున్న ఆ స్కూల్కి గ్రౌండ్ లేదు. ఆ ఎదురుగా కూడా ఉన్న స్థలాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో వాళ్ళకి గ్రౌండ్గా ఇవ్వబోతున్నాం. అలాగే వాటర్ ప్లాంట్ స్కూల్లో లేదు, విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో రామచంద్రాపురం గ్రామాన్ని బుచ్చి పట్టణానికి సరిపోయే విధంగా తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నమ్మకమైన ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పి ప్రతి నాయకుడు కూడా ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశామో చెప్పుకునే ధైర్యం మీకు ఉండాలి. ఎందుకంటే మనం చేసాం, చేయకపోతే మీరు బాధపడాలి. ఇప్పుడు ఉన్నది అడుగుతున్నారు కొంతమంది, కొత్త పెన్షన్లు పెట్టిన తర్వాత అమ్మ మీరు పెట్టుకోండి వస్తాయి అని చెప్పి చెప్తున్నాం. రిలీజ్ అయినప్పుడు తప్పకుండా వస్తాయి. అలాగే ఇళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఇల్లు చెప్పారు. ఇప్పుడు ఈ రామచంద్రాపురంలోనే 400 ఇళ్ళు ఉన్నాయి జగనన్న కాలనీలో, 400 ఇళ్ళు. ఆ 400 ఇళ్ళలో ఒకే ఒక్క ఆమె కాపురం ఉంది. 399 ఇళ్ళు నిరుపయోగంగా పడున్నాయి. కానీ ఈ కాలనీలో ఇళ్ళు, ఒక ఇంట్లో 4-5 కాపురస్తులు ఉన్నారు. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇదంతా? మరి నిజంగా మీరు లబ్ధిదారులకు ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చి కాపురం ఉండటం లేదు? ఇదే ఇప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. సాయంకాలం లోపల అసలు ఎవరు ఏంటి అని చెప్పి కనుక్కోమని చెప్పి, అది కనుక్కున్న తర్వాత ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటట్టు ప్రభుత్వంతో కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నేతకి, గ్రామస్తులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.